నా పేరు ఆనంద్ రెడ్డి. నేను శ్రీరంగవరం పోయింది. నేను ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు శ్రీరంగంలో చదువుకున్నాను. ప్రస్తుతం నేను బిజినెస్ చేస్తున్నాను, ఓన్ బిజినెస్. థ్యాంక్ యూ. ఒకసారి నేను శాంతాపేటలో జాబ్ చేసి వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చాను. నేను ఓన్ బిజినెస్ పెట్టాను. దీనికి ప్రస్తుతానికి రన్నింగ్లో ఉంది. గురువులకు నమస్కారం. మర్చిపోయాను ఫస్ట్ మీద విజయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి మన గురువులు వారి యొక్క విలువైన సమయాన్ని మన కోసం కేటాయించి ఇక్కడి వరకు విచ్చేసినందుకు వారికి నా హృదయపూర్వకంగా వారి పాదాలకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు సంపూర్ణ, మా ఆయన పేరు శ్రీనివాస్, నాకు 2 ఆడపిల్లలు. మేముండేది మల్కాజ్గిరి. ఓకే అండి, అందరూ బాగున్నారుగా? వచ్చారు. ఇక్కడ విచ్చేసిన ఉపాధ్యాయులందరికీ నా ధన్యవాదాలు. అలాగే నా తోటి మిత్రులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఒక్క ఫోన్ కాల్తో 22 years తర్వాత ఇక్కడ కలవడం అసలు నేను ఎప్పుడు ఊహించలేదు. ఇప్పటిప్పుడు దీన్ని ఒక కళలాగానే అనుకుంటున్నా. ఎందుకంటే ఒక 5-6 విలేజెస్ మనది. ఒక్క విలేజ్ నుంచి చదువుకున్న పిల్లలు కాదు, 5-6 విలేజెస్ నుండి కలిసి శ్రీరంగవరంలో చదువుకున్నాం. 22 years తర్వాత తెలుసుకొని ఇక్కడికి రావడం చాలా అసలు ఒక్క ఫోన్ కాల్ తోటి ఇంత అద్భుతం సృష్టించామనేది ఇప్పుడు మన ఫ్రెండ్స్ చూపించారు. అందరికీ అసలు దీనికి ఏమంటారు, హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. నా పేరు ఉమాదేవి, మా ఆయన పేరు ఉలిపాల్ రెడ్డి. మా ప్రాపర్ వచ్చి వీరకుడ. మా ఆయన కన్స్ట్రక్షన్ చేస్తాడు. నాకు 2 పిల్లలు, బాబు 9th క్లాస్, పాప సమీక్ష 3rd క్లాస్. థ్యాంక్ యూ. ముందుగా రాజ్కుమార్ వాళ్ళందరూ మన గురువులైనటువంటి టీచర్స్ గారికి వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మన క్లాస్మేట్స్ అందరూ ఎన్నో రోజుల నుంచి కలుసుకోవాలి, గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చేసుకోవాలి అని చాలాసార్లు ప్రోగ్రామ్ చేసినారు. అయినా నా పేరు బాబు, విలేజ్. నాకు 2 బాబులు, ఒక ఆయన 5th క్లాస్, ఫస్ట్ సెకండ్ అయినా 3rd క్లాస్. నేను ఓన్ బిజినెస్ చేసుకుంటున్నాను.
చిన్నబాబు 8th క్లాస్ చదువుతున్నాను. నేను హౌస్ వైఫ్ అండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుల్తానా, ఆయన పేరు అహ్మద్. నేను డ్యూటీకి వెళ్తాను. నాకు 2 పాపలు. హాయ్ ఫ్రెండ్స్, మాకు విద్యను అందించిన గురువులకు మా పాదాభివందనం. నా పేరు సువార్త. సార్ వల్ల గుర్తుంటుందా? ఎందుకంటే నాకు డిగ్రీలో చదివిన ఫ్రెండ్ ఉండే, ఆ సార్ సురేందర్ సార్ కలిసిందంట. సార్ నమస్తే అంటే ఏ బ్యాచ్ అమ్మా అని అడిగిందంట. ఇట్లా అంటే నువ్వు పలానా సువార్త బ్యాచ్ అయినా అడిగిందంట. ఆ సువార్త అనేది నేను సార్ మీకు గుర్తుందా లేదా అని మేము సార్లను ఎప్పుడు కూడా మర్చిపోలేదు. మాకు ఎందుకంటే విజ్ఞానాన్ని అందించారు. మా క్లాస్ బాయ్స్ కూడా చాలా బాగా మాతో ఉంటుండే. వాళ్ళందరికీ మేము హాయ్ చెప్తున్నా. మా గర్ల్స్ కూడా అంటే నేను గ్రూప్ క్రియేట్ చేసిరు. నేను ఒక్క రోజు కూడా రెస్పాన్స్ అవ్వలేదు. ఎందుకంటే ఇది వస్తుందా రాదా వస్తుందా మా వాళ్ళంతా టెన్షన్. వీరనాగేశ్వర్ నిన్న ఫోన్ చేసి నువ్వు వస్తేనే నేను పోతా అని అన్నది. అయితే నేను ఖచ్చితంగా వస్తా, కాకపోతే మన వాళ్ళందరికీ సర్ప్రైజ్ ఇవ్వాలన్నది నేను గ్రూప్లోకి రాలేదని చెప్పిన. నాకు 3 పాపలు సార్. పెద్ద పాప 10th, సెకండ్ పాప 8th, చిన్న పాప 3rd క్లాస్. మా ఆయన ఆర్టీసీలో ఎంప్లాయీ సార్. ఆయన పేరు కృష్ణ. నేను హౌస్ వైఫ్. ఇంతకుముందు జాబ్ చేస్తుండే సార్. ఇప్పుడైతే 1 year నుంచి హౌస్ వైఫ్లో ఉంటుంది. థ్యాంక్ యూ సార్. నా పేరు అన్నపూర్ణ. మరి బండపాకం నుండి. నాకు 2 బాబులు. మా ఆయన పేరు ప్రభాకర్ రెడ్డి. పెద్ద బాబు 10th క్లాస్, చిన్న బాబు 8th క్లాస్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సార్ మీకు కూడా విశ్వనాథ్ గారు టీచర్ అందరికీ నమస్కారం అండి. నా పేరు మహేశ్వరి. వాళ్ళు కొత్తపల్లి. మా ఆయన పేరు వీరేష్. నాకు 3 పిల్లలు. థ్యాంక్ యూ మహేశ్వరి. నెక్స్ట్ ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్? ఫ్రెండ్స్లందరికీ నాకు భయం ఎక్కువ. నా పేరు రమాదేవి. నా భర్త పేరు బాబురెడ్డి. నా భర్త జాబ్ చేస్తాడు. చాక్లెట్ కంపెనీకి వెళ్తాడు. మా బాబు పేరు రెడ్డి. సెకండ్ ఇయర్. పాప 8th క్లాస్. నా ఊరు హిమ్మపూర్. అందరూ నమస్కారం. అందరికీ నమస్కారం. గురువులకు నమస్కారం. నా పేరు కరీనా. మా ఆయన పేరు మహిమాల్ రెడ్డి. మా పాప పేరు 8th క్లాస్ ఉంటుంది. బాబు 91. నవదీప్ రెడ్డి. నా పేరు మేము వచ్చారు. సార్ శివన్న సార్ గారికి అందరికీ నమస్కారం. శాంతకుమార్ మేడం. ఫ్రెండ్స్ అందరికీ నా పేరు హరిముద్రాజ్. నేను 9th వరకు ఇక్కడే శ్రీనగరంలో చదివిన. ఆ నుంచి గుమ్మడాలు వెళ్ళిపోయింది. నాకు 2 పిల్లలు. ఒకరు శ్రీహర్ష ఇంటర్ చేస్తుంది. అమ్మాయి ఏమో 9th అక్షిత. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హరిబాబు. అందరికీ నమస్కారం. నా పేరు అక్కడ శ్రీరంగం. నాకు 2 పాపలు, బాబు. ముందుగా హలో, అందరూ ఒకసారి పైకి చూడండి.
మీ అందరికీ అన్ని గురుకులు సాంగ్ చేస్తా ఉంటాడు. ఇప్పుడు ఒక పాట బాగా పాడుతున్నాను. రేసమ్మా ఒక పాట అనుకో. అమ్మా అర్జున్ అర్జున్ ఇక్కడ మేము కూడా ఉన్నాం. ఓకేనా సాంగ్ పాడుతున్నాను. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా జన్మతో లోకం చూడమ్మా. ఈ గుండెలోన నాను ఊపిరుంటే, ఈ కళ్ళలోన నా కలలు ఉంటే, ఊగల రెక్కల పైన ఊరించే దారులు ఒకటే, చూపులు ఎవరిపైన చూపించే లోకం ఒకటే. నేను సమాన ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. థ్యాంక్ యూ అర్జున్. థ్యాంక్ యూ అర్జున్. గురువులకు నమస్కారం. నా పేరు వీరప్రసాద్. నేను ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు శ్రీరంగంలో చదువుతున్నాను. నేను ప్రస్తుతానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో జాబ్ చేస్తున్నాను, గవర్నమెంట్ ఎంప్లాయీ. నాకు ఒక బాబు. థ్యాంక్ యూ. టీచర్ నేను శ్రీరంగవరం 10th వరకు శ్రీరంగవరంలో చదువుతున్నాను. నేను ఇప్పుడు ఆఫీస్ సిటీలో అసిస్టెంట్ వర్క్స్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఉపాధ్యాయులకు నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కే రమేష్. నేను చదువుకుని శ్రీరంగవరంలో. ఈ ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. నాకు ఇద్దరు పాపలు, ఇద్దరు బాబులు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా పిల్లలకు నమస్కారం. మన ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా పేరు అశోక్. నాకు ఇద్దరు, ఒక బాబు ఒక పాప. బాబు వచ్చేసి 3rd క్లాస్, పాప 2nd క్లాస్. నేను ప్రైవేట్ కంపెనీలో ఎంప్లాయ్ చేస్తాను. పార్ట్ టైం నుంచి పబ్లికేషన్ వర్క్ చేస్తాను. ఓకే సార్. నమస్కారం ఫ్రెండ్స్. నమస్కారం సార్. గురువులకి, మిత్రులకి. నా పేరు కృష్ణ. నా గౌరవేది. నాకు 3 పిల్లలు, 2 పాపలు, ఒక అబ్బాయి. నేను ప్రస్తుతానికి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చిన గురువులందరికీ, టీచర్లకందరికీ నా బాధాభిమానులు సార్, మేడం, అలాగే నా స్నేహితులకి అందరికీ నమస్కారం. నా పేరు సునీల్ కుమార్. నాది గౌడెల్లి విలేజ్. నాకు ఒక పాప. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. గురువులందరికీ పాదాభివందనాలు. అండ్ నా తోటి పూర్వ విద్యార్థులందరికీ నమస్కారాలు. నా పేరు శ్రీకాంత్. నేను కేబుల్ ఇంటర్నెట్ మెయింటైన్ చేస్తున్నాను. నాకు బాబు పాప. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నాతోటి చదువుకున్న సోదరి సోదరిమణులకు నాతోటి చదువుకున్న సోదరి సోదరిమణులకు, నా పూర్వాధ్యాయులకు, సార్వాలకి, టీచర్లకి అందరికీ నమస్కారం అండి. నా పేరు బాబు. నాది గౌరవేది. నాకు ఒక పాప, ఒక బాబు. పాప వచ్చి 3rd క్లాస్, బాబు
బాబు వచ్చేసి 6th క్లాస్. నేను ప్రజెంట్లీ బిజినెస్ చేస్తున్నాను. అందరూ అవునారా? ఎవరు తప్పు చేయట్లేదు గర్ల్స్. ఏంట్రా ఎలా ఉన్నారంతా? ఓకే, థ్యాంక్ యూ. హలో, హాయ్ ఫ్రెండ్స్, గురువులకు ఆదామే వందనం. నాతోటి సోదరులకు అందరికీ నా తరఫు నుంచి వెల్కమ్ చెప్తున్నాను. నా పేరు నాగరాజు, నేను ఉండేది గౌడవేలి. ప్రజెంట్లీ నేను అవుట్సోర్సింగ్లో డ్రైవర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు ఆర్టీసీలో రిక్రూట్మెంట్ ఉంటే అప్లికేషన్ చేశాను. ప్రజెంట్లీ ఆర్టీసీలో జాయిన్ చేశాను. ఆర్టీసీలో ఫ్యూచర్ అంటే ఆర్టీసీలో కాబోయే డ్రైవర్ అవుతాను గవర్నమెంట్. ప్రజెంట్ నాకు ఒక పాప 5 years ఉన్నది. మా వైఫ్ హౌస్ వైఫ్. ఓకే, ధన్యవాదాలు. గురువులకు నమస్కారం. నా పేరు టీరాణి కుమార్. నేను గౌడవల్లి గ్రామం. ప్రజెంట్ బ్రిటిష్ క్లబ్లో టీవీగా వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. పెద్దబాబు శివాన్స్ 4th క్లాస్, చిన్నబాబు వేదాంశ్ 1st క్లాస్. అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. అందరికీ పాదాభివందనం. నా పేరు సందీప్, శ్రీరంగవరం. నేను ఓన్ బిజినెస్ చేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు, ఒక బాబు ఒక పాప. ఇద్దరు ఇక్కడ నారాయణ సెంట్రల్ స్కూల్లో చదువుతున్నారు. పాప 4th క్లాస్, బాబు 3rd క్లాస్. ఓకే, థ్యాంక్ యూ సార్. అందరూ క్లాస్ కొట్టాలి, అయిపోగానే ఎంకరేజ్మెంట్ చేయాలి. గురువులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు విశ్వభారతి శ్రీరంగవరం. నేను ఓన్ బిజినెస్ చేసిన. 3 పిల్లలు. ఒక ఆయన డిగ్రీ ఇంటర్ చేస్తున్నాడు, ఇంకొక ఆయన 7th, ఒక అమ్మాయి 8th క్లాస్. థ్యాంక్ యూ. కృష్ణారెడ్డి, శ్రీరంగవరం. నేను డిఫెన్స్ ఎంప్లాయీని. నాకు 2 పాపలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గురువులకి ధన్యవాదాలు. నాకు 2 బాబులు, నవదీపు, యశ్వంత్. నేను ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉంది నాకు. అందరికీ ధన్యవాదాలు. నా పేరు గణేష్, నూతన్కల్. గురువులందరికీ పాదాభివందనాలు. నా పేరు రమేష్, రమేష్. నాకు 3 పాపలు. నేను మెకానిక్ చేస్తాను, వర్క్షాప్ ఉంది. థ్యాంక్ యూ. సభకు విచ్చేసిన అందరికీ నమస్కారములు. ముఖ్యంగా ఉపాధ్యాయులకు నమస్కారములు. నా పేరు భాగ్యలక్ష్మి, మా శ్రీరంగవరం. నేను శ్రీరంగవరం 10th క్లాస్ ఇక్కడనే చదువుతున్నాను. మా ఆయన పేరు అంజనేయులు. నాకు 2 పిల్లలు. గురువులందరికీ నమస్తే. నా పేరు రెహానా బేగం. నేను ఇంటర్ వరకు చదువుతున్నాను. ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నాకు 2 పిల్లలు. మా ఆయన పేరు మొహమ్మద్ సయ్యద్. నేను ఉండేది అమీర్పూర్. సార్, నేను వాకరజుట్లో హాస్పిటల్లో చేస్తాను. థ్యాంక్ యూ. క్లాస్ కొట్టాలి అందరూ. స్కూలందరికీ నా యొక్క నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వీరనాగేశ్వరి. నా హస్బెండ్ పేరు కిరణ్ కుమార్. 2 పిల్లలు, పాప బాబు. బాబు ఇంటర్ 2nd year, పాప 10th క్లాస్.
ఈరోజు మన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులైన మనను మంచి మార్గంలో నడిపించినటువంటి మన గురువులకు పాదాభివందనాలు తెలియజేస్తూ అటు విధంగానే మన తోటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము ఈ యొక్క మంచి మార్గంలో ముందు కొనసాగుతున్నటువంటి దానికి కారణం మన గురువులే విద్య. అటు విధంగానే మనకు ఎన్నో మంచి విద్యాబుద్ధులను నేర్పి ఈరోజు మనల్ని స్థాయిలో ఉంచినటువంటి గురువులకు మరొకసారి పాదాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు మన యొక్క విలువైన సమయాన్ని మన కోసం ఎన్నో పనులను వదులుకొని ఇంత దూరం రావడం మన పూర్వజన్మలో చేస్తున్నటువంటి ఇది పుణ్యమే అనుకోవాలి. మరి గతంలో మనం చదువుకునేటప్పుడు మనము శివన్న సార్ పేరు చెప్పి ఆ గేట్ దగ్గర పెట్టుకోవడం కాదు. కానీ ఈరోజు మనకు ఈ స్థాయిలో వచ్చే సంరక్షణ మన తెలుగు పండిత్ సార్ గారు కూడా మన సురేందర్ సార్ గారు కూడా మనని శాతకుల టీచర్ గారు మన అదేవిధంగానే రవిచంద్ర టీచర్ గారు అందరూ కూడా మన యొక్క మనల్ని సంరక్షణ నుంచి ఈరోజు ఈ స్థాయిలో ఇక్కడ నిలబెట్టారు. మనము ఈ స్థాయిలో ఒక ప్రభుత్వ పాఠశాల చదువుకోవడం ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నామంటే అది మన గురువుల యొక్క సంరక్షణే. మనం 10వ తరగతి ఒకటే ఈరోజు అదే ప్రభుత్వ పాఠశాల చదువుతున్నటువంటి విద్యార్థులు డిగ్రీ వల్ల చదువు కూడా మనతో పాటుగా ముందుకు రావట్లేదు. మనతో పోటీ పడలేని స్థాయిలో ఉన్న వాళ్ళంతా కూడా మరి ఆ రోజు మనకు క్రమశిక్షణలో ఉంచారు. ఈరోజు పిల్లలని ప్రభుత్వ పాఠశాలను పంపిస్తే కొంతమంది ఈ ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు ఉండగా మనము ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలను పంపిస్తున్న పిల్లల్ని అటు మన యొక్క సొమ్ముని కాన్వెంట్ స్కూల్లో తారకత్వం చేస్తున్నాము. కానీ అక్కడ లేకుండా నా పిల్లలైతే ప్రస్తుతమే నేను ప్రభుత్వ పాఠశాలను చదివిస్తూ నేను మా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు 5 సంవత్సరాలు ఎస్ఎంసీ చైర్మన్గా విధులు నిర్వహించాను. ప్రస్తుతం మేటల పట్టణంలోని ఒక ప్రముఖ పత్రికలో జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను. ప్రతి ఒక్కరి యొక్క గురువులు చెప్పిన కలెక్షన్లో భాగంగానే మనం ఈరోజు ఇంత ముందుకు వెళ్ళాము. మరి గురువు మనకు ముందు తర్వాత విద్యార్థులు తర్వాత మనమంతా పర్యటనకు కలిసి ఈరోజు మళ్ళీ తిరిగి కలుగుతున్నామంటే ఆ గురువుల యొక్క మనకు నేర్పిన క్రమశిక్షణే. మరి ఒకసారి అందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యొక్క అవకాశం మిత్రులకు మా యొక్క పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి గురువులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ గురువులకు మరొకసారి పాదాభివందనాలు తెలుపుతూ ఈ యొక్క నాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాను. సంతోషం. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్, నా పేరు సురేష్. ముద్దారు బాబు బయట చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మా గురువు వాళ్ళకి పాదాభివందనాలు, అలాగే మన తోటి మిత్రులకి అందరికీ స్వాగతం తెలుపుకుంటున్నాను. నా పేరు భాస్కర్, వనేపల్లి విలేజ్. ప్రజెంట్ నేను ఒక్కనే ఉన్నాను. ఇంతకుముందు 2 ఉండేవాళ్ళు, ఒకటి నరేష్, ఒకటి నేను. నరేష్ అనుకోకుండా మనందరికీ దూరం అయ్యాడు. ఓకే ఫ్రెండ్స్, నాకు 2 బాబులు, శశాంక్ 7th క్లాస్, గిరీష్ 6th క్లాస్. పెద్ద కొడుకు వచ్చేసి క్రికెట్ అకాడమీలో వచ్చి నేర్చుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ అవకాశం ఇచ్చినందుకు నా ప్రజలందరికీ ధన్యవాదాలు. పెద్దలకు, ఉపాధ్యాయులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నా మిత్రులకు, నా సోదరులకు అందరికీ నా నమస్కారాలు. ఏకంగా మా తెలుగు పండిత్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
పాదాభివందనం చేసుకున్న తెలుగు పండిత్ గారికి, మా గురువులకు అందరికీ, మాకప్పుడు విద్య నేర్పిన గురువులు ఈరోజు మేము ఈ స్టేజ్లో ఉన్నామంటే నేను ఒక కౌన్సిలర్ వార్డ్ మెంబర్గా పనిచేస్తున్నాను. మీ యొక్క ఆశీర్వాదంతో చల్లగా ఉండి మంచిగా ఉండి ఉన్నాం సార్. అట్లాగే మన ఫ్రెండ్స్ కూడా అందరు బాగుండి ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం జరపడం జరిగింది సార్. జ్ఞాపకార్థం మీరు దయచేసి వచ్చినందుకు మీకు మా పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే సార్. కార్యక్రమాలు ఉంటే చెప్పుకోవాలి. కరోనా सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयां देवीं सा मां पातु सरस्वती माणिक्यवीणामुपलालयन्ती मदालसा मञ्जुलवाग्विलासा महेन्द्रनीलद्युतिकोमलाङ्गी मातङ्गकन्या मनसा स्मरामि चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोळे पण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पबाणहस्ते नमस्ते नमस्ते जगदेकमाता जगदेकमाता सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयां देवीं सा मां पातु सरस्वती माणिक्यवीणामुपलालयन्ती मदालसा मञ्जुलवाग्विलासा महेन्द्रनीलद्युतिकोमलाङ्गी मातङ्गकन्या मनसा स्मरामि चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोळे पण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पबाणहस्ते नमस्ते नमस्ते जगदेकमाता जगदेकमाता सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयां देवीं सा मां पातु सरस्वती माणिक्यवीणामुपलालयन्ती
मदालसा मञ्जुलवाग्विलासा महेन्द्रनीलद्युतिकोमलाङ्गी मातङ्गकन्या मनसा स्मरामि चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोळे पण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पबाणहस्ते नमस्ते नमस्ते जगदेकमाता जगदेकमाता सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयां देवीं सा मां पातु सरस्वती माणिक्यवीणामुपलालयन्ती मदालसा मञ्जुलवाग्विलासा महेन्द्रनीलद्युतिकोमलाङ्गी माता ఒకసారి మనం ఒక 2 మినిట్స్ స్టార్ట్ చేద్దాం. అందరు రెడీగా ఉండండి. ఎక్కడ ఉంది అక్కడ? 1 2 3 స్టార్ట్. ఓకే విలేజ్ వైజ్ గా ఒకరిద్దరు రండి. విలేజ్ వైజ్ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం.
ఆటపాటల్లో అండగుంటూ మమ్ము ప్రోత్సహిస్తుంటారు. అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టరు, కలెక్టరు, ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, మీ నుండి విద్య నేర్చినోళ్ళయా ఒకనాటి మీ శిష్యులేనయా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. చిందే జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం. సమాజంలో ఈ గౌరవం 10 మందిల గొప్పగా బతకటం. ఎట్ల తీరునో మీ రుణం, ఏమిస్తే చెల్లునో మీ త్యాగం. మాటల్లో చెబితే సరితూగునా టీచర్ల గొప్పతనము. నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా. నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా. అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్యా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గురుదేవా నిను మరువములే, మా గురు బ్రహ్మ వందనాలులే. ఓ గురుదేవా నిను మరువములే, మా గురు బ్రహ్మ వందనాలులే. విద్యా బుద్ధులు చెప్పి బాట చూపిన, మంచి చెడులు విప్పి చెప్పి దారి చూపిన, బడి గుడిలో వెలసినవో దేవదేవుడా, మా తలరాతలు రాసే ఆచార్యుడా. ఓ గురుదేవా నిను మరువములే, మా గురు బ్రహ్మ వందనాలులే. ఓనమాలు నేర్పిన ఆది గురువు నీవే, అక్షరాలు నేర్పిన మా దేవుడు నీవే. ఓనమాలు నేర్పిన ఆది గురువు నీవే, అక్షరాలు నేర్పిన
దేవుడు నీవే మా భవితకు నీవేగా గురుర్బ్రహ్మవు నిను మేము వేడుకోగ గురుర్విష్ణువు దేవుడిలా పూజించే గురుదేవో మా బ్రతుకులు మార్చిన మహేశ్వరుడవో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర ఓ గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే మీరందరూ కూడా శబ్దం కూర్చొని సార్లు చెప్పేటువంటి కొంచెం విని ఆ తర్వాత మీరు ఎంజాయ్ చేయొచ్చు మీతో పాటు మేము కూడా ఎంజాయ్ చేయొచ్చు అది కాబట్టి మీరంతా ఒక్కసారి కూర్చొని ఈ మీరు 2002లో ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉంటున్నారు వాళ్ళు అక్కడ ఎలా అల్లరి చేసినామో ఆ అల్లరి ఇప్పుడు వచ్చేసింది ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళిపోయినాం 2002లోకి వెళ్ళిపోయాం ఇది ఈ విధంగా మీరు అప్పుడు ఏ విధంగా మీరు చేసినటువంటిది గుర్తు చేసుకుంటున్నాం కాబట్టి ఇక మనం ఈ 2 నిమిషాల సమయంలో మన గత స్మృతులను ఒకసారి తెలియజేస్తున్నాం శ్రీరంగవరము అంటే అప్పట్లో శ్రీరంగవరం అంటే శివన్న సారే ఎందుకంటే దాదాపుగా 10 సంవత్సరాలు నేను అదే స్కూల్లో చేసిన అప్పుడు మీరు అంతా ఉండేటువంటి ఆ విధానాన్ని నాకు ఇప్పుడు మైండ్లో తిరుగుతూ ఉంది అప్పుడు ఎంత ఉన్నారు ఏ విధంగా ఉన్నారు అనేటువంటిది అన్ని ఇప్పుడు గుర్తొచ్చేసింది కాబట్టి ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా కలిసి ఎక్కడెక్కడ ఉన్నారు ఏ ఏ ప్రాంతాలు మీరు అమ్మాయిలు అయితే వాళ్ళు ఎక్కడ చాలా దూరంలో ఉండొచ్చు వీళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి ఇక్కడ ఏర్పాటు చేయడం అనేటువంటి చాలా సంతోషం దాంట్లో మీకు అప్పుడు విద్యను బోధించినటువంటి ఉపాధ్యాయులను గుర్తుగా పెట్టుకొని ఇప్పుడు మాకు ఈ సన్మానాలు చేయడం అనేటువంటి మాకు చాలా సంతోషంగా ఉంది అంటే అప్పుడు ఏ విధంగా ఉన్నారు మీ యొక్క విషయాలు మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి మిమ్మల్ని చేశారనేది మాకు తెలుసు అప్పుడు మీకు ప్రభుత్వ పాఠశాల ఒక్కటే మీకు ఆ విధంగా ఉండి అప్పట్లో కూడా మీరు ఎంతో క్రమశిక్షణగా చెప్పినటువంటి విషయాలన్నింటిలో గుర్తు చేసుకొని కానీ చిన్నపిల్లలు అన్నప్పుడు అల్లరి అనేటువంటి సహజమే అది అప్పుడు ఉండేటువంటి అలాగే తల్లిదండ్రులు మీకు ఆ సమయంలో మిమ్మల్ని ఎంత కష్టపడి చదివించారో మీకు తెలుసు ఆ విధమైనటువంటి బాధలు మీరు పడద్దు కాబట్టి ఆ కార్యక్రమ ఆ చదివేటువంటి దాంట్లో మీరు ఎంతో క్రమశిక్షణగా మేము చెప్పినటువంటి విషయాలను క్రమశిక్షణతో ఉంది మీరు విద్యను నేర్చుకొని మీ భవిష్యత్తులో పురోగతిని పొందుతున్నారు అంటే అప్పుడు మీరు మొక్కలుగా మాకు ఇచ్చినటువంటి మీ తల్లిదండ్రులు మాకు ఇచ్చినటువంటి మొక్కలు దాని క్రమశిక్షణతో ఎదిగి పెద్దగా చేయడం అనేటువంటి చేసినాం ఆ పెంచాన్ని ఏ విధంగా పెంచినామో అది మీకు అంతా తెలుసు ఆ క్రమశిక్షణతో చేసినటువంటిది మీరు గుర్తు పెట్టుకొని ఈ విధంగా ఉపాధ్యాయులను గౌరవించడం అనేటువంటిది పోతే భవిష్యత్ విషయాన్ని చూసినట్లయితే ఇప్పుడు అందరూ కూడా మీ యొక్క జీవన విధానాల్లో అందరూ కూడా ఒక ప్రోగ్రెస్ అనేటువంటి కలిగి ఉండొచ్చు అలాగే మీకు పిల్లలు కూడా ఉన్నారు దాంట్లో చూసిన పిల్లలు డిగ్రీ చదివేటువంటి వాళ్ళు ఉన్నారు ఈ విధంగా హై స్కూల్ చదివేటువంటి వాళ్ళు ఉన్నారు అప్పుడు మీ తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే ఇప్పుడు మీ పిల్లలను కార్పొరేటెడ్ స్కూల్లో చదివిస్తుండవచ్చు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలకు మీరు పంపుతారా ఎంతమంది ప్రభుత్వ పాఠశాల పంపేది వాళ్ళు ఉన్నారు ఏమంటారు
సైన్స్ కాదు. అదే ప్రైవేట్ పాఠశాలలో ఉండేటువంటి ఉపాధ్యాయులు ఆ వాటికి క్వాలిఫైడ్ ఉండేటువంటి వాళ్ళు ఉండాలా, వాళ్ళు ఉన్న టెస్ట్ రాసిండొచ్చు కానీ వాళ్ళకి జాబులు రాలేదే అంటే వాళ్ళు నాట్ క్వాలిఫైడ్ అన్నారు నా దృష్టిలో. వీళ్ళు ఇక్కడ ఎన్ని టెస్ట్ రాసి టెట్ రాస్తారు, తర్వాత డిఎస్సి రాస్తారు, డిఎస్సిలో సెలెక్షన్ చేసి అంటే నాలెడ్జ్ ఉండేటువంటి వాళ్ళే కదా. మరి క్రమశిక్షణ అనేటువంటిది ఎందుకు లేదు? క్రమశిక్షణ అనేటువంటిది పెడతారు కానీ ఇప్పుడు ఉండేటువంటి విద్యా సంస్థల్లో పిల్లోని శిక్షించినట్టయితే తల్లిదండ్రులు ముందుగానే అడుగుతారు, మీడియా వాడు వస్తాడు, ఎక్స్పోజ్ చేస్తాడు, లేదంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు, టీచర్ అట్టేటప్పుడు నేను క్రమశిక్షణ పెట్టి నేను జైలుకి పోవాలని నాకు కుటుంబం ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, మన నా పిల్లలు కూడా చూస్తారు కదా, నేను బయట జైల్లో ఉంటుంది. అందుకు ఆ విధంగా అయిపోయింది. దాని లోపం ఏంటి? తల్లిదండ్రులు మీ పిల్లలు మీరు మనం కొట్టినప్పుడు ఎవరైనా తల్లిదండ్రులు వచ్చినారా, మమ్మల్ని అడిగినారా? అడగలే. అందుకు సిస్టమ్ బాగాలేదు. అప్పుడంటే మేము మొక్క ఇచ్చినప్పుడు పక్క పక్కన కొంచెం మొక్కలు వేరేగా వస్తాయి, కలుపు మొక్కలు వస్తాయి, వాటిని తీసేసి కరెక్ట్ మీద. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఈ విధంగా అంటే ఉపాధ్యాయులకు లోపం కాదు, మన వ్యవస్థలో లోపం. కాబట్టి దాని గురించి తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటంటే పిల్లవాళ్ళని తీసుకున్నాము కాబట్టి వాళ్ళు మీ మీద ఏమైనా కోపమా లేదంటే మీలో బాగున్నటువంటి వల్ల మిమ్మల్ని కొట్టినాం. ఎందుకు కొట్టినాం? మీరు అప్పుడు కోపపడి ఉండొచ్చు, మీరు దాన్ని కొట్టాడు చాలా ఇది అనేటువంటిది కొంచెం కోపం ఉండొచ్చు, ఎక్కడైనా చూద్దామని ఉండొచ్చు. కానీ ఎవరు అక్కడ ధైర్యం చేయలేదు. ఎందుకంటే ఏం శిక్షించినా తను చేసిన ఏంటంటే మేము మీతో భాగాలు పంచుకోవడం కాదు, మీ ఆశలు చేసుకోవడం కాదు, మిమ్మల్ని ఒక క్రమశిక్షణలో పెట్టి విద్యాబోధన చేసి క్రమశిక్షణ చదువు అనేటువంటిది వచ్చేస్తుంది. ఎట్లయినా చదవస్తుంది, రావనేది కాదు. కానీ మనలో డిసిప్లైన్ అనేటువంటిది ఉండేది చక్కగా ఉంటుంది అనేటువంటిది మీకు గమనిస్తూ గుర్తిస్తుంది. కాబట్టి అలాంటిది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. కానీ చాలా సంతోషం, మీ 22 ఏళ్ల తర్వాత మళ్ళీ మీకు చెప్పినటువంటి ఉపాధ్యాయులను గుర్తించి మమ్మల్ని సన్మానం చేయడం అనేటువంటి మాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి భవిష్యత్తులో మీ పిల్లలను కూడా కఠినమైనటువంటి పద్ధతి క్రమశిక్షణలో ఏది లోపం చేయొద్దు. చదువు దగ్గర చదువే, పెట్టే దగ్గర పెట్టండి, చదువు దగ్గర చదువు. ఆ విధంగా అలాగే మీ తల్లిదండ్రులు కూడా ఇప్పుడు వాళ్ళంతా ఏళ్ళు ఉండొచ్చు. అమ్మాయిలు అయితే మీ అత్తమామలు కానీ మీ తల్లిదండ్రులు కానీ మామూలు గౌరవంగా ఏదైనా ఉపాధ్యాయులు గౌరవించినారో మీ తల్లిదండ్రులు కూడా ఆ విధంగా గౌరవిస్తారని ఆశిస్తూ ముగిస్తుంది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కవితారాణి టీచర్. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన నా తోటి ఉపాధ్యాయులందరికీ పేరు పేరున మరి 2 నిమిషాలే అంటున్నాడు రాజ్కుమార్, అందుకని పేర్లను చెప్పడం లేదు ఇక్కడ, అంతేనా? మరి ఇక్కడ ఇంత ఘనంగా ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు విద్యార్థులందరికీ కూడా మరి నా యొక్క ధన్యవాదాలు. ముందుగా శుభాశిష్యులు, ధన్యవాదాలు. మరి ఇంత మమ్మల్ని గుర్తుపెట్టుకొని మేము అనుకున్నాము ఇందాక టీచర్తో కూడా మనం ఒక ఇయర్ లెసన్లు చెప్పినాము, మనం వాళ్ళకి ఏమి ఇవ్వలేదు. అయినప్పటికీ మమ్మల్ని మా ఇంటికి వచ్చి మరి గేట్ ముందటికి వచ్చి మీ ఇంటి ముందటనే ఉన్నాం టీచర్ అని అన్నారు. మేము అప్పుడు నాకు తెలియదు. మరి సరే లొకేషన్ పంపమంటే పంపించాను. మరి అంతా మరి ఇంటి దగ్గరకు వచ్చి పిలిచి ఒక బంధువులాగా, ఒక స్నేహితుల్లాగా, ఒక మరి తోబుట్టులాగా, అంటే స్టూడెంట్స్ ఇంత ఘనంగా అందరూ పిలిచారు కానీ ఇంటికి వచ్చి పిలవడము, ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడము. నేను కూడా ఇప్పుడు కుషాయిగూడ స్కూల్లో ఉన్నాను. మా టీచర్స్ అందరికీ కూడా నిన్న కూడా ఒకటే ఫోన్ చేస్తుంటుంటే మా స్టూడెంట్ ఇట్లా ఫోన్ చేస్తున్నాయంటే నిజంగా ఇంతగానం చేస్తున్నాం. వేరే టీచర్లకు కూడా ఇలాంటి సన్మానాలు జరుగుతున్నాయి కానీ ఇంతగానం పిలిచింది ఎవరు లేరని టీచర్లు కూడా అన్నారు. మరి మీరు మమ్మల్ని ఇంతగా గుర్తుపెట్టుకున్నందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. నేను ఫస్ట్ అపాయింట్మెంట్ 2002లో
శ్రీరంగవరం వచ్చాను. ఫస్ట్ అప్పుడే జాబు, అక్కడ నుండి 2009 వరకు అక్కడే ఉన్నాను. రాగానే ఆగంరెడ్డి సార్ దగ్గర జాయిన్ అయ్యాను. అప్పుడు హెచ్ఎం నర్మదా మేడం ఉండే, కానీ తను ఏదో ఎగ్జామ్ డ్యూటీలో వెళ్తే అప్పుడు సురేందర్ సారు, శివన్న సారు అదే రోజు ఇందాకే అన్నాను, క్వశ్చన్ పేపర్లు ఇచ్చి ఎగ్జామ్ పెట్టుకోండి టీచర్ అన్నారు. నేను జాయిన్ అయినప్పుడు అంటే ఇంకా సుజాత టీచరు, శ్రీనివాస్ రెడ్డి సారు మల్కాజ్గిరి మా ఇంటికి దగ్గరలోనే ఉంటారు సారు. ఇంకా రామ్ సారు తెలుగు సారు పరిచయమే. శైలజ టీచరు, నేను, సుజాత టీచర్ అందరము అక్కడ ఉన్నాయండి. మరి మిమ్మల్ని మేము కొంచెం గుర్తుపడుతున్నాము, గర్ల్స్ని కూడా. ఇప్పటికి కూడా మిమ్మల్ని గర్ల్సే అని అంటున్నాము, అంటే గర్ల్స్ అండ్ బాయ్స్ అనే. ఎందుకంటే ఇంకా మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా మా స్టూడెంట్సే కదా, అలా కాదా? అంటే మీకంటే మళ్ళీ మేము ఏజ్లో అది ముందే ఉంటాం కదా, అందుకని మరి మా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. మరి మేము కూడా ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత అన్ని స్కూళ్ళు కూడా సిటీలోనే వర్క్ చేస్తున్నాము. ఇంకా 12 సంవత్సరాలు నాకు సర్వీస్ ఉంది. ఇప్పుడు జెడ్పిహెచ్ఎస్ కుషాయిగూడలో పనిచేస్తున్నాను. మరి మీరు కూడా అందరూ మంచిగా ఉన్నతంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆయన ఆరోగ్యాలతో అందరూ ఉండాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను. మరి నేను అప్పుడు ఒక పద్యం చెప్పేదాన్ని మీకు. నాకు ఇప్పుడు అంత తెలుగు, ఇప్పుడు మన తెలంగాణ వచ్చిన తర్వాత తెలుగు అంతా కూడా తెలంగాణనే నిండిపోయింది. కానీ మన తెలంగాణ స్టేట్ను మనం కూడా గౌరవించుకుంటున్నాం. కాకపోతే అప్పుడు అటజని కాంచ భూమి సురుడంబర చుంబి శిరస్సర్జరి పటల ముహుర్లుటద భంగ తరంగ మృదంగ నిస్వరం స్ఫుటనట నానుకూల పరిపుల్ల కలాపి జాలమన్ గటక చరత్కరేను కరికంపిత సాలము శీతశైలమున్నని మనం అలసాని పెద్దన రాసినటువంటి పద్యాన్ని మనం చదువుకున్నాం 2002లో. మీకు గుర్తుందో లేదో? నేను ఇంతకుముందు శ్రీరంగవరం స్కూల్లో కూడా ఇలా గెట్ టుగెదర్ చేసినప్పుడు పిల్లలందరూ ఆ పద్యాన్ని కూడా గుర్తు చేయడం జరిగింది. అయితే మీరు ఇప్పుడు మరి ఈ విధంగా ఘనంగా సన్మానించినందుకు మీకు మరొకసారి మరి ధన్యవాదాలు తెలుపుతూ, ఆశీస్సులు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ టీచర్ కవితారాజీ. మాతృదేవోభ, పితృదేవోభ, గురుదేవో. మనము మన పూర్వం నుంచి గురువును స్తుతించడం మన సంప్రదాయంగా ఉంది. మేము ఆ రోజుల్లో విద్యార్థులకు ఉన్నప్పుడు కనీసం భయం భక్తితోనన్నా విద్య నేర్చేదాన్ని కొంచెం భయపెట్టించేది, కొట్టేదో కొంచెం బెదిరించేది. ఇలా ఈ రోజులో మారింది, ఆ రోజుకి ఈ రోజు మారింది. అయితే నాది పుట్టింది, నేను జన్మస్థలము శివపేట, మెదక్ జిల్లా, నర్సాపూర్ తాలూకా, శివపేట మండలము. నేను ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది ప్రజా అపార్ట్మెంట్ కుంపల్లిలో ఉంటున్నాను. శ్రీరంగవరం తీసుకున్నప్పుడే నేను ప్రజా అపార్ట్మెంట్లో ఉన్నాను. అప్పుడు కుషాయిగూడలో ఉండేవాడిని. కానీ నాకు ప్రమోషన్ వచ్చి 1 సంవత్సరం మాత్రమే ఉన్నాను శ్రీరంగవరంలో. మాకు బంధుత్వం కూడా ఉంది శ్రీరంగవరంలో. ప్రస్తుతం నాకు 3 అమ్మాయిలు పెద్దమైంది. వారు సిటీ సర్వలింగంగా ఉన్నారని నేను ఇక్కడే ఉంటున్నాను. నేను విద్యార్థి దశ కూడా నాకు జ్ఞాపకం వస్తుంది. మీకు ఇప్పుడు 37-38 సంవత్సరాలు మీరు పరిచయం చేసినప్పుడు మీరు ఎక్కడ పనిచేస్తుందో కూడా మాకు స్పష్టంగా ఇవ్వాలి. మిమ్మల్ని మళ్ళీ కోరుకునేది ఏంటంటే మీ పేరు అందరికీ 100% తెలుపుకొని ఉంటాయి. ఫోన్ నెంబరు, మీరు ఎక్కడ పనిచేస్తుంది రాసి ఒక జిరాక్స్ కాపీ తీసి ఒక్కొక్కటి మాకు అందజేయగలరని, లేకపోతే వాట్సాప్లో అందజేయాలని కోరుతున్నాను. మనకు తల్లిదండ్రులు మించిన దైవం లేదు, వారే దైవ స్వరూపులు. వారికి సేవ చేయండి, వాళ్ళని గౌరవించండి, పెద్దలను గౌరవించండి. మీకు తెలుసు మంచి చెడు అనేది తెలుసు, మంచిని మాత్రమే ఆచరించండి. ఈ రోజుల్లో చెడు ఆకర్షించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ చెడు అని తెలిసిన దానికి కొంచెం దూరంగా ఉండండి. మీ ఆరోగ్యమే మహాభాగ్యానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇక
దాంట్లో సంతృప్తి పొందుతూ మనకు విద్యార్థులందరికీ శుభాశిస్సులు. ఈ సందర్భంగా మీరు మనందరినీ గుర్తుపెట్టుకొని పేరు పేరున ఇక్కడికి ఆహ్వానించినందుకు అందరికీ ధన్యవాదాలు. ఎక్కువ మాట్లాడాల్సిన మీరు ఎక్కడ ఉన్నా కానీ ఆయురారోగ్యాలతో సంపదలతో వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. శ్రీనివాస్ రెడ్డి సార్, థ్యాంక్ యూ. మీ అమూల్యమైన हिंदी में बात करूंगी मैं, आप सबको समझ में आता ना? ओके, आप सब मेरे स्टूडेंट है, समझ में आएगा। अब इसमें से कुछ लोग मुझे याद ही नहीं, बाद में याद आ रहे थोड़ा थोड़ा। और ये हमारी स्टूडेंट है कविता, टीचर बनी, हमको बहुत खुशी है। हमारे बच्चे ऐसे बड़े ऐसे हो गए कि हम लोग के बराबर हो गए, हमसे भी बड़े हो गए। तो ऐसे हमारे स्टूडेंट होना ये हमारी बहुत खुशी की बात है। आज सब लोग उन्नति कर गए, जीवन में कुछ तो बने, अच्छे इंसान बने, ये हमारे बहुत खुशी की बात है। और इतने सालों के बाद हमको याद किए तुम लोगों ने, याद करके हमारे घर तक आए, लेकिन मेरे घर पर नहीं आए, मेरे बहन के घर पर आ गए तुम लोग। इसलिए मैं आपको कुछ सम्मान नहीं कर सकी, फिर भी मुझे बहुत खुशी है कि आप लोग मुझे याद रख लिए, इतनी खुशी है। मैं तो 83 से नूतनकल में थी, नूतनकल में 83 से 2007 तक मैं वही थी। वहाँ से मैं फिर विशाला बाजार को आ गई। फिर भी तुम लोगों ने मुझे इतना सम्मान दिया, और लड़कियाँ, गर्ल्स और बॉयज सभी, इतनी खुशी है मुझे कि हमको कभी भूले नहीं। तुम लोग ऐसे रहना, हमेशा खुश रहना, और अपने टीचरों से भी बढ़कर तुम बनना, तुम कुछ बनना, अच्छे इंसान बनना। अभी तो बन गए, और भी तुम्हारे बच्चों को कुछ अच्छा बनाओ, कुछ अच्छा पढ़ाओ लिखाओ, अच्छे इंसान बनाओ। और एक दोहा मैं बोलती हूँ, गुरु गोविंद दोहु खड़े काके लागू पाए, गुरु गोविंद दोहु लगे काके लागू पाए, गुरु गोविंद बलहारी गुरु देव बताए। तो ये क्या है, गुरु और गोविंद दोनों खड़े हुए हैं। तो उसमें गुरु कौन है, गोविंद कौन है, बच्चों को नहीं मालूम, लेकिन गुरु ने क्या किया, गोविंद कौन है, भगवान है। वो गुरु पहले भगवान को बताया, इसलिए गुरु सबसे बड़ा है। गुरु ही तुम लोग को ज्ञान देता है, तो भगवान के बारे में भी तुम लोग को बताने वाला गुरु ही है। तो गुरु गोविंद, गुरु माता पिता, सबका सम्मान करो, ऐसे खुश रहो, तुम लोग अच्छे रहो और आगे बढ़ते रहो, ऐसे हम लोगों को कभी याद करो। यही मैं धन्यवाद। థ్యాంక్ యూ టీచర్. నెక్స్ట్ అలాగే మన సుజాత టీచర్, హిందీ టీచర్ సుజాత. మీకు ఒకటి గుర్తొస్తుంది, నాకు అర్థమైంది. అది ఇంకోటి రెండు సుజుకి సామ్రాజ్. ఎస్. ఓకే, వేదికను అలంకరించినటువంటి మా మిత్రులు, పెద్దలు, నాతోటి ఉపాధ్యాయులు మరియు నా ప్రియమైనటువంటి విద్యార్థులు, మీ అందరికీ ఆశీస్సులు. నిజంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేయడంలో ఎంతో కృషి చేశారు. దానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా చాలా చక్కగా కనబడుతున్నారు. వీళ్ళంతా యూనిఫామ్ ఉన్నట్టున్నారు, కొంతమంది వైట్ షర్ట్ లేకుండా రావడం జరిగింది. చాలా చక్కగా ప్రోగ్రాంలు అరేంజ్ చేస్తున్నారు. దానికంటే ముందు నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను, ఇప్పుడు ఏంటి పొజిషన్ అనేది. సో నా నేమ్ అయితే తెలుసు అందరికీ, సురేందర్ సార్ అని. నేను ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ హై స్కూల్ రౌండ్ టేబుల్ సనత్ నగర్ అక్కడ వర్క్ చేస్తున్నాను యాజ్ ఏ ఇంగ్లీష్ టీచర్.
యాక్చువల్గా నా సబ్జెక్ట్ సోషల్ కాదు, అక్కడ ఎడ్జిటీగా రావడం జరిగింది కనుక సోషల్ చెప్పాను. ఆ తర్వాత డెప్యుటేషన్ మీద నేను బాయ్స్ హై స్కూల్లోనే వర్క్ చేస్తున్నాను. ఇక్కడ మేడ్చల్ రైల్వే గేట్ బాయ్స్ హై స్కూల్లో. నేను రెసిడెంట్ ఆఫ్ మేడ్చల్, ఇక్కడే కేఎల్ఆర్ విజయనగర్ కాలనీలో ఉంటున్నాను. నాకు 2 పిల్లలు, బాబు, పాప పెద్దది. పాప మ్యారేజ్ మొన్న లేటెస్ట్గా ఫిబ్రవరిలో పాప మ్యారేజ్ చేశాను. బాబు పాప ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. సో ఈ విధంగా చాలా హ్యాపీ మూమెంట్స్లో మీ ముందుకు వచ్చాను. నాకు ఇంతకుముందు పూర్వ విద్యార్థులు నేను శ్రీరంగవరం హై స్కూల్లోనే చేశారు, కొందరు ఫోటోలో చేశారు, అటెండ్ అయ్యాము. కాకపోతే చిన్న తేడా ఏంటంటే నిజంగా మన కవిత టీచర్ చెప్పారు ఇప్పుడు మీకు, ఎంతో ఆత్మీయంగా ప్రతిరోజు గుర్తు చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి తప్పకుండా హాజరు కావాలని మా ఇంటికి వ్యక్తిగతంగా మీరు దాదాపు 8-9 మంది స్టూడెంట్స్ మా ఇంటికి రావడం జరిగింది. రాజ్ కుమార్, అర్జున్ ఇంకా వచ్చారు. నిజంగా మీరు మా ఇంటికి వచ్చి ఆ విధంగా ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ కన్సిడరేషన్. అయితే స్కూలుకు సంబంధించి నేను ఆ స్కూల్లో 2 ఇయర్స్ మాత్రమే వర్క్ చేశాను. సోషల్ సబ్జెక్ట్ నాకు బాగా గుర్తు. మీ క్లాసు నేను వచ్చేసరికి మీరు 8th క్లాస్లో ఉన్నారు. తర్వాత 8th క్లాస్ అక్కడ ఉంటుంటే ఈ రూమ్ ఇట్లా ఉంటే శ్రీరంగం ఆ మూల రూమ్ బాగా 8th క్లాస్ గుర్తు. నేను 8th క్లాస్లో చెప్తుంటే ఓకే, దాదాపు నేను సోషల్ చెప్పినప్పుడు నాకు అప్పటికి కొంత సోషల్ పైన అవగాహన మీద సోషల్ చెప్పగలిగాను. 6th వాళ్ళకు ఇంగ్లీష్ చెప్పాను, 6th 7th. ఓకే, నాకు బాగా ఇందులో కొంతమంది విద్యార్థులు బాగా గుర్తున్నారు. నాకు ముఖ్యంగా ఇందులో అయితే ఉమాదేవి, నిర్మోహమాటంగా చెప్తున్నా, ఉమాదేవి వెరీ ఎస్ వెరీ క్లెవర్ స్టూడెంట్, వెరీ గ్రాస్పింగ్, చాలా చక్కగా చెప్పిన దాన్ని బాగా గుర్తుపెట్టుకొని తను ప్రతి క్వశ్చన్ కూడా ఆన్సర్ చేసేది. ఇందులో బాయ్స్లో కూడా ఉంటే కానీ కరెక్ట్ గుర్తొస్తలేదు. 2-3 ఎవరు టాపర్స్ ఎవరిలా? రవికుమార్, నవీన్ ఎస్ నవీన్ కుమార్ గౌడ్ ఢిల్లీ కదా. ఓకే, రైట్. నేను ముఖ్యంగా సోషల్ మీద కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే వెనకాల టెక్స్ట్ బుక్ వెనకాల బిట్స్ ఉంటుంటే బిట్స్ క్వశ్చన్స్ అడుగుతుంటారు అన్నమాట. ఎందుకంటే బిట్స్ కూడా మార్క్స్ ఉంటాయని. నిజంగా చాలా వండర్ఫుల్గా క్లాస్ ఉంటుంటే ఫుల్. ఇప్పుడు ఎంత నిండుగా అయితే ఇక్కడ క్లాస్ ఉందో ఆ రోజు కూడా ఫుల్గా క్లాస్ చివరి పేజీ వరకు కూడా నిండి బాగా ఉండేది. ఇక్కడ నాకు అప్పుడు సువార్త చెప్పారు. మన దగ్గరికి అర్జున్ వచ్చాడు. మా ఇంటికి వచ్చినప్పుడు వీళ్ళు బాగా గుర్తు చేశారు, సార్ సుజుకి సామ్రాయ్ ఉందా అని. ఇంకేముంటుంది సుజుకి సామ్రాయ్, ఆ సుజుకి సామ్రాయ్ కిక్కు కొట్టి అది అయిపోయింది, అది అట్టే పడేసి. అయితే సుజుకి సామ్రాయ్ని పడేది, అది ఇక్కడ ఎక్కడో నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను దాన్ని అమ్మేసిన. పాపం సుజుకి సామ్రాయ్ని అమ్మినప్పుడు నాకు చాలా బాధేసింది. ఎందుకంటే దాదాపు ప్రతి దాంతో మనకు అనుబంధం ఉంటుంది. ఎక్కువ కాలం ఏదైతే ఉంటుందో మనకు వాటితో ఎక్కువ అపేక్ష అనుబంధం అనేది ఉంటుంది కనుక నేను వస్తున్నా అంటే జనరల్గా నాకు భయపడే వాళ్ళు పిల్లలు. అయితే అప్పటికి ఇప్పటికీ విద్యార్థుల్లో తేడా, తల్లిదండ్రుల తేడా శివన్న సార్ క్లియర్గా చెప్పారు. క్రమశిక్షణ అనేది మీలో ఉన్నటువంటి క్రమశిక్షణ ఇప్పుడు ఉన్నటువంటి పిల్లల్లో మేము చూడలేకపోతున్నాం అనే ఒక బాధ మాకుంది. ఎందుకంటే అప్పుడు గురువు అంటే ఒక మాటతో, ఒక్క దెబ్బతో, మరియు మా ఉపాధ్యాయులు, నా తోట పనిచేస్తున్న వారందరికీ మరియు మీ అందరికీ నా యొక్క నమస్కారాలు. నాది శ్రీరంగవరంలోనే ఫస్ట్ అపాయింట్మెంట్ అన్నమాట. సో నేను స్కూల్కి వచ్చినప్పుడు శివన్న సారే నన్ను తీసుకున్నారనమాట. సో నాకు సార్ ఎప్పటితోనూ ఒక రకమైనటువంటి గౌరవభావము,
అనిపిస్తూ ఉంటుంది. అయినా శ్రీరంగవరం అంటేనే నాకు చాలా ఇష్టమైనటువంటి ప్లేస్, చాలా ఇష్టం అనమాట. నేను ఊరు పేరు చూసుకొని నేను ఇక్కడ తీసుకొచ్చుకున్నాను అన్నమాట. నేను ఇక పిల్లలతో కూడా చాలా ఎంజాయ్ ఉండేది. ఊరు పల్లెటూరు ఎంజాయ్ హ్యాపీగా ఉండేదండి. పిల్లలతోనూ హ్యాపీగా. కానీ మీ అందరితోనూ మిమ్మల్ని ఈ పేరులో చూసినప్పుడు చిన్నతనంలో చూసిన మీ ఫేస్లే గుర్తుకొస్తున్నాయి. సరే, బాగున్నారు అందరూ. చక్కగా మీరందరూ ఆయురారోగ్యాలతో చక్కగా హ్యాపీగా ఎంజాయ్గా ఉండాలని కోరుకుంటూ, అలానే మా టీచర్లు అందరూ సంతోషంగా ఆరోగ్యంగా చక్కగా ఉండాలని కోరుకుంటూ నా యొక్క చిన్న మాటలు ముగిస్తున్నాను. సభకు నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్. శ్రీరంగవరం నేను 2002 నవంబర్లో వచ్చినట్టున్నాను. చాలా కాంపిటీషన్ ప్లేస్, అంటే ఒక పేరు స్థాపించబడిన ప్లేస్కి నేను కొత్తగా ప్రమోషన్లో వచ్చినప్పుడు చాలా కొంచెం టెన్షన్ అనిపించింది. శివన్న సార్ కదా ఫిజిక్స్ సార్ ప్లేస్లో నేను తీసుకోవడం, మిమ్మల్ని అందరినీ సాటిస్ఫై చేస్తానా లేదా, ఎలా చేయాలి పిల్లల్ని. అసలు క్లాస్ రూమ్లోకి వెళ్ళినప్పుడు పిల్లలంతా ఎంతుంటున్నారు. అవునా, ఇప్పుడు పేరు వింటున్నాను కాబట్టి గుర్తుంది. ఉమాదేవి బాయ్స్ గుర్తులేమని చాలా పెద్ద పెద్దగా ఉండేవాడు పిల్లలు. అమ్మో, పిల్లలు ఎంత పొడుగున్నారు, ఎలా వింటారు మాట, ఎలా చెప్పాలనుకున్న దానికన్నా ఎక్కువ చెప్పాను. ఇంత కామ్గా కూర్చున్నారు పిల్లలు. అసలు ఇంత సైలెంట్గా డిస్టర్బ్ చేయకుండా, లేదా అవసరమైనంత వరకే మాట్లాడడం, చెప్పిన వర్క్స్ అన్ని కరెక్ట్గా చేయడం చాలా ఎంకరేజింగ్గా ఉండేది. శ్రీరంగవరం రావడం వరకే దూరం, కానీ శ్రీరంగవరంలో గడిచినంత కాలం కూడా చాలా హ్యాపీగా గడిచింది పిల్లలందరితో. ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ అసలు అదొక మంచి పీరియడ్ లాగా గడిచింది. ఇలాగా ఈ మమ్మల్ని సన్మానంకి పిలవడం చాలా హ్యాపీగా ఉంది. ఐ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ చిల్డ్రన్. చక్కగా ఒక గ్రూప్ లాగా రీయూనియన్ అని పెట్టుకున్నారు. అందరూ రీయూనియన్ అంటే గర్ల్స్ అండ్ బాయ్స్ అందరూ కూడా ఒక పెద్ద ఫ్యామిలీ లాంటిది ఇప్పుడు. ఓకే, యూఆర్ ఆల్ 30+ అంతేనా, అండ్ బిగ్ పేరెంట్స్. మీరు ఒక మంచి పొజిషన్కి వచ్చేసారు, కానీ ఇట్ ఈస్ నాట్ ఎ ఫుల్ స్టాప్. సక్సెస్ అనేది వెళ్తూనే ఉంటుంది కదా, ఇన్స్పిరేషనల్ మోటివేషనల్ కోట్స్ లాగా. నెవర్ స్టాప్. దట్ ఈస్ ఎవ్రీ. ఇంకా ముందుకు వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు సురేంద్ర సార్ చెప్పినట్టే, అప్పుడు ఉన్నంత పరిస్థితులు అయితే ఇప్పుడు లేవు. తర్వాత కూడా ఇంత అభిమానము అనేది బహుశా ఆల్మోస్ట్ మా భాషతోనే అవుతుందేమో అనిపిస్తుంది. సో ఇలా మీరందరూ మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఫోన్ చేసి మరి, లేదా నా స్కూల్కి కూడా వచ్చి పిలిచినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. హ్యాపీ టు సీ యూ ఆల్, అండ్ ఐ విష్ ఆల్ యువర్ సక్సెస్ స్టిల్ గోస్ ఆన్. ఓకే, నెవర్ స్టాప్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ శైలజ టీచర్. నెక్స్ట్ మన జ్యోతి టీచర్ గారిని ముచ్చట్టు మాట్లాడవలసిందిగా టీచర్లందరూ, విద్యార్థులందరికీ నమస్కారం. నేను చెప్పింది స్కూల్లో 9 రోజులు మాత్రమే. నన్ను గుర్తించుకొని బయటికి రావడం నాకు చాలా సంతోషం అనిపించింది. నేను ఎక్కువ మాట్లాడాను. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. థ్యాంక్ యూ టీచర్. గురువులందరికీ నమస్కారం. ముఖ్యంగా మా శివన్న సార్ నా గురువు గారు. ఈరోజు గురువు గారితో పాటు నేను సన్మానాన్ని అందుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఫస్ట్ నేను ముందుగా శివన్న సార్ గురించి చెప్పాను. అంటే శ్రీరంగవరం అనగానే ఫస్ట్ అటాచ్మెంట్ సార్, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా
మేము 8th క్లాస్లో ఉన్నప్పుడు సార్ యాజ్ ఏ సైన్స్ టీచర్గా వచ్చారు. అప్పుడు మేము 8th క్లాస్. అప్పటికి మాకు నడుస్తున్నాయి, రొటీన్గా స్టడీస్ నడుస్తున్నాయి, క్లాస్లో ఫస్ట్ సెకండ్ అట్లా నడుస్తున్నాయి. కానీ సార్ మమ్మల్ని సైన్స్ ఫేర్ తీసుకెళ్ళారు, డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఫేర్కి తీసుకెళ్ళారు. అందులో నాకు ఫస్ట్ ప్రైజ్ రావడం ఇంకా గొప్పగా అనుకుంటున్నాను. ఆ సంవత్సరం నుంచి ప్రతిదీ కొత్తది. అంటే సార్ వచ్చిన దగ్గర నుంచి స్కూల్లో అంతా కొత్త కొత్త. ఒక సైన్స్ క్లబ్, దానికి ఒక ప్రెసిడెంట్, ఒక సెక్రటరీ, అసలు నేను చాలా నేర్చుకున్నాను సార్. ఇప్పుడు నేను నా స్కూల్స్లో కొన్ని మీరు ఇచ్చిన మీ ద్వారా నేను నేర్చుకున్నవి మా స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత మంచి అవకాశాన్ని కల్పించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్స్. యాక్చువల్లీ తర్వాత నేను అసలు ఫస్ట్ ఇన్విటేషన్ కార్డ్ తీసుకొని వచ్చారు. రాజ్ కుమార్, శ్రీకాంత్ వీళ్ళందరూ వచ్చారు. నాకు అసలు గుర్తులేదు 2002-3 మీ బ్యాచ్కి నేను మ్యాథ్స్ చెప్పినట్టుగా అస్సలు గుర్తులేదు నాకు, సారీ. ఎందుకంటే ఆ తర్వాత చాలా 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 జరిగాయి లైఫ్లో, నడుస్తూ వెళ్ళిపోయాము. అది అనుకుంటా బిఎడ్ రాసిన తర్వాత 1 year కౌన్సిలింగ్ లేట్ ఉండడం వల్ల రత్నమాల టీచర్ మీకు యాజ్ ఏ మ్యాథ్స్ టీచర్ యాక్చువల్లీ. కాకపోతే రత్నమాల టీచర్ ఏం చెప్పారంటే, నువ్వు ఖాళీగా ఉన్నావు అంటే నాకు ఇబ్బంది అవుతుంది చెప్పడానికి, కొంచెం క్లాసెస్ తీసుకుంటావా అంటే షూర్ అని చెప్పి నేను మీ క్లాసెస్ తీసుకున్నప్పుడు మీ క్లాసెస్ అయిపోయిన తర్వాతనే ఆ ఇయరే నేను బిఎడ్లో జాయిన్ అయ్యాను. తర్వాత బిఎడ్ అయిపోయిన వెంటనే గవర్నమెంట్ జాబ్ వచ్చింది, తర్వాత మ్యారేజ్, తర్వాత స్కూల్స్ పెట్టడము. ఇప్పుడు వెల్ సెటిల్డ్. నేనైతే వెరీ వెరీ హ్యాపీ. శ్రీరంగవరంలో పుట్టి పెరిగి ఓకే ఇంతమందితో నేను అంటే అటాచ్మెంట్ పొంది ఉన్నాను అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాను. మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. పాప ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ అట్ గోకరాజు బీటెక్ కాలేజ్, బాబు 9th క్లాస్. ఇంకా సార్ గురించి అయితే మామూలుగా శ్రీకాంత్, ఆనంద్ వీళ్ళకి తెలుసు. ఎందుకంటే రెగ్యులర్గా ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి రెగ్యులర్గా వచ్చినప్పుడు కలుస్తూనే ఉంటారు. సో 3 schools రన్ చేస్తున్నాము. ఇలాంటి ఎంతోమంది విద్యార్థులు మంచి అంటే మాకు సాధ్యమైనంత వరకు విద్యను అందిస్తూ మంచి విలువలు నేర్పిస్తూ బయటకు పంపిస్తున్నాము. ఎట్ ద సేమ్ టైం ఈ వేదిక నుంచి మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, అందరు చెప్పారు పెద్దలు కూడా, మొబైల్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోయాయి. దానివల్ల సొసైటీ చేంజ్ అవుతుంది. సొసైటీ అంటే ఎవరో కాదు, మనమే. ఫస్ట్ మనకి మనం కంట్రోల్ చేసుకుందాం, అంతవరకు వాడుకుందాం. మన పిల్లల్ని ఎంతవరకు కంట్రోల్ చేద్దాం. ఇక్కడ ఇప్పుడు మనం ఇంతమందిని ఇప్పుడు ఒక 35 to 40 మెంబర్స్ ఉన్నారు. ఇంతమంది ఫ్యామిలీస్ అంటే 44 80 160 1600 మెంబర్స్. అంతమందిని మనం కంట్రోల్ చేయగలుగుతాం కదా. సో అది మనం కంట్రోల్లోకి తీసుకుందాం. మొబైల్ని మన కంట్రోల్లోకి తీసుకుందాం. ఎంతసేపు దాన్ని బ్లేమ్ చేసుకుంటూ మనం ఇంకా పెంచుకుంటూ పోయే కంటే దాన్ని ఒక కంట్రోల్లోకి తెచ్చుకొని మనం కొంచెం అదుపులో ఉంచుకొని, సమాజం కూడా రకరకాలుగా మారుతుంది. సమాజం అంటే చెప్తున్నాను కదా మనమే అని, మన ఐడియాస్ అవన్నీ మనం మంచిగా ఉండాలి. మనం ఇంకా సారీ టు సే ఎస్పెషల్లీ యూత్, మీరు బాయ్స్ సరే, అమ్మాయిలు అయితే మ్యారేజ్ తర్వాత జాబ్ చేస్తున్నారు, లేదా ఇంట్లో హోమ్ మేకర్గా ఉంటూ ఇంటి పనులన్నీ చూసుకుంటూ పిల్లల్ని అవి చూసుకుంటున్నారు. మీరు ఒక జాబ్ ఒక్కటే అనుకోకండి, జాబ్ చేసి వస్తే అయిపోయింది అనుకోకండి. ఈ రోజులలో పిల్లలు చాలా హైపర్ యాక్టివ్. అమ్మ ఒక్కదాని వల్ల కాదు కంట్రోల్ చేయడం. మీరు ఖచ్చితంగా పిల్లలతో డైలీ 1 hour స్పెండ్ చేయండి. వాళ్ళు మన ఫ్యూచర్. ఇప్పుడు మీరందరూ మమ్మల్ని గౌరవించినట్టుగా రేపు వాళ్ళు కూడా మిమ్మల్ని గౌరవించాలి కదా, పెద్దల్ని గౌరవించాలి కదా. కాబట్టి వాళ్ళని కంట్రోల్లోకి తీసుకోండి. వాళ్ళతో డైలీ ఒక 1 hour స్పెండ్ చేయండి. ఓకే, ఒక 1 hour స్పెండ్ చేసి ఎలా నడిచిందన్న, స్కూల్ ఎలా నడిచింది, ఇలాంటివన్నీ చెప్పండి. చెప్తే వాళ్ళు కొంచెం దారిలో ఉంటారు పిల్లలు. మనం ఎప్పుడైతే వాళ్ళని మొబైల్స్ వదిలేస్తామో అప్పుడు మన కంట్రోల్లో ఉండరు ఇంకా వాళ్ళు. మనం చెప్పే మాట కూడా వినరు. మనకు ఏ విధమైన హక్కు కోల్పోతాం. మనకే రివర్స్ మాట్లాడతారు. ఆల్రెడీ ఫేస్ చేస్తుండొచ్చు కొంతమంది. ఆల్రెడీ కొంతమంది పిల్లలు అగ్నెస్ట్గా మాట్లాడడం ఫేస్ చేస్తూ ఉండొచ్చు. దాన్ని ఇప్పుడే ఆపేసేది, ఇప్పుడే కంట్రోల్ చేసుకోండి. అది మీరిద్దరు అంటే మా భాగస్వాములు ఇద్దరు మంచిగా ఉంటే పిల్లలు ఆటోమేటిక్గా మంచిగా వస్తారు. ఇప్పుడు వస్తున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హస్బెండ్ అండ్ వైఫ్ తొందరగా డైవర్ట్ అయిపోతున్నారు, తొందరగా బ్రేకప్స్కి వెళ్తున్నారు. సో నమస్కారం, నా సార్
టీచర్లకు నా పెద్ద పిల్లలకు నాకు ఇచ్చిన అవకాశాలను జ్ఞాపకం చేసి నేను కొట్టినో తిట్టినో వాళ్ళని ఏమన్నో ఎట్లా చేసినో వాళ్ళకు తెలియాలి. నేను మంచి బతుకుతో బతుకుంది, మీరు మంచి పేరు తెచ్చుకొని తమ్మి మీరు ఇట్లా బాగుపడాలి అని నేను చెప్పిన. కానీ మాత్రం అంతకంటే నాకు ఏమి ఎక్కువ కాదు. నా తల్లులు ఎంతనో నా పిల్లలు అంత అనుకొని నేను పిల్లలకు సాధారణ చేసిన దానికి ఇవాళ నాకు సమస్యలు ఇచ్చిన దానికి మీకు ఒక నమస్కారం నాకు చెప్పిన దానికి నమస్తే. థ్యాంక్ యూ. శ్రీవాణి పెట్టిన చెవిల పువ్వులు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసా చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ విడుకోవాలన్నా చిలిపి తలకు చివరి మలుపులో. ఓకే, థ్యాంక్ యూ. రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతిపోటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరే రే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుంది స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంతా హాయిలే. ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే. చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ బయటే పెట్టే ధైర్యాలే లేవులే. మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా కన్నీటి తీరులే. రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే ఆనాటి మా
ఎప్పుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. ఏ చీకటి చెరిపేయని కలలే కనాలి, ఆవేకువే దరి చేరగా నిజమే అవ్వాలి. ఈ చెరిని సాక్షిగా కాలమే ఆగిపోని స్నేహాల తీరమే చేరువై కలలే కనాలి, నిజమే అవ్వాలి. పదే పదే పాడుకోవాలి మదే ఇలా హాయి రాగమే ప్రతి క్షణం పాఠమవ్వాలి. అదే కదా కలతే పడకు, గెలుపే తుదకు, పెరుగే లేదనుకోకు. ఊరేగని మన ఊహలే ఆ తారలే తాకేలా. కలలే కనాలి, నిజమే అవ్వాలి. పదే పదే పాడుకోవాలి మదే ఇలా హాయి రాగమే ప్రతి క్షణం పాఠమవ్వాలి. అదే కదా జీవితానుభవమే. గతమే మరిచి చేయి కలిపేందుకు చూడు ఎదనే మలచి ప్రేమకు పల్లవి పాడు. ఏ సంఖ్యలా అందించని చిరగాలిలా రావేలా.
ఫస్ట్ సెకండ్ సేమ్ కష్టపడి ప్రైజ్ తీసుకున్నారు. కష్టపడ్డానికి కష్టం దక్కింది. ఫస్ట్ ప్రైజ్ హేమంత, సెకండ్ ప్రైజ్ వచ్చేసి చాలా కష్టపడ్డది. ఎందుకంటే కంపల్సరీ ఎందుకంటే 22 years ఊర్లో ఒక విలేజ్ అయినా కూడా మేము ఎప్పుడు కూడా కలుసుకోలేదు. సేమ్ విలేజ్ అయినా కూడా కలుసుకోలేదు. ఎన్నో పిల్లలు ఎన్నో రోజులు మాకన్నా చిన్న క్లాసులో గడ్డు తెలియదు కానీ మనకు అనుకున్నాం. చాలా సార్లు ప్రయత్నం చేసింది. నాకు మా ఫోన్ కూడా చేసింది. కానీ నేను గ్రూప్లో ఉన్నప్పటికీ కూడా బతకమని కాదు, అందరికీ సక్సెస్ చేయాలని కానీ ముందు మనం అందరం ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఉంటుంది కదా. ఎంత స్ట్రగుల్ అయ్యారు. నేను చెప్పేది బాగానే ఉంది, కానీ నేను ఒక్కరిని కాదు, ప్రతి ఒక్కరు కృషి చేశారు ఇక్కడ. నా ఒక్కరికి స్పెషల్ కావచ్చు, కానీ నేను చెప్తున్నా ఏంటంటే ప్రతి ఒక్కరి కృషి ఉంది ఇందులో. నేను ఒక్కరిని చేయలేదు, కావచ్చు ముందు కావచ్చు, కానీ ప్రతి ఒక్కరు కృషి ఉంది ఇందులో. కృషి ఉండేప్పటికీ మెడికేటారు వీళ్ళందరూ కలిశారు. ఓకేనా? సరే, స్పెషల్ థ్యాంక్స్ చెప్పినందుకు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం ఈ ప్రోగ్రామ్ రాజ్ కుమార్ అనే మొదటి అడుగైతే జంగారెడ్డి చాలా పెద్దది. జంగారెడ్డి ఇంకోటి ఆనందరెడ్డి ఫుడ్ విషయంలో చాలా ఉండదు, కానీ మొదటి అడుగు రాజ్ కుమార్. చాలా ఆడపిల్లల విషయంలో అయితే చాలా కష్టపడ్డాడు. ఇంటింటికి నంబర్ తీసుకున్నాడు. ఓకే, మన కోసం మన అందరి కోసం ఎవ్వరు ఫీల్ కావద్దు, ఎవ్వరు పెట్టవద్దు. ఇంకొకటి మన అందరం రావడం వల్లనే సక్సెస్ అయింది. అందరం రావడం వల్లనే అవునా? కానీ మన కోసం కష్టపడ్డాడు. ఎవ్వరు ఇష్టపడ్డాడు. అందరూ హ్యాపీగా ఉండాలా. లాస్ట్ లీడర్ ఉమాదేవి గారు. ఇద్దరు మన క్లాస్ లో ఇద్దరు ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ఉన్నారు. అన్నిత సుధాకర్ వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు ఇన్వైట్ చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ. వాళ్ళకి సుధాకర్ గారు ఒక్కసారి మీ అమూల్యమైన టైం మాకు కేటాయించండి. మీరు మాట్లాడే ముందు మీరే చదవాలి. ఆగండి, ఆగండి. సుధాకర్ సుధాకర్ మీరు మ్యారేజ్ అయ్యి మీరు 18 సంవత్సరాలు మీరు మ్యారేజ్ చేసుకొని ఒకే స్కూల్లో చదువుకొని ఒకే విలేజ్లో ఉండి మ్యారేజ్ చేసుకున్నారు. మీకు 18 years దాటింది. మీరు అన్నిటికీ ఒక ఫ్లవర్ ఇచ్చి మా ముందు జర స్మైల్ ఇవ్వాలని మా కోరిక.
సస్పెన్షన్ ఆగాలి. నువ్వు నీ మీరు తొందర మీరు ఫస్ట్ తొందర పెట్టు ఒక్కరితో చెప్పి
పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy.